ఖమేనీ ప్రజల ముందుకు వచ్చేందుకు ముహూర్తం ఖరారు. అలీ ఖమేనీ తనయుడు ఖమేనీ ప్రజల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేపడుతున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. వచ్చే వారం తొలిసారి ప్రజల ముందుకు రానున్న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖమేనీ టెహ్రాన్లో జూలై 23న జరగనున్న తండ్రి స్మారక సభలో పాల్గొంటున్నట్లు అధికారిక ప్రకటన. అయితే తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ఇటీవలే శపథం. ఆయన రాక ఇవ్వబోయే సందేశంపై అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడిలో మెరుపు దాడిలో అలీ ఖమేనీ గారు మరణించడం, ఆ తర్వాత తన తనయుడైన వ్యక్తి ఈరోజు సుప్రీం లీడర్గా అక్కడ నియమించబడడం, ఆ రోజు నుంచి అజ్ఞాతంలోనే ఉండు. అయితే సుమారు ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల పాటు అజ్ఞాతంలోనే ఉండు. కొన్ని ఊహాగానాలు కూడా వచ్చినాయి. ఆ ఎటాక్ల ఖమేనీతో పాటు కొడుకు కూడా చనిపోయిండని కొంతకాలం చర్చ నడుస్తే, ఆ తర్వాత గాయాలు, తీవ్ర గాయాలైనాయని, ముఖం కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉందని చాలామంది అన్నారు. అయితే కొద్ది కాలం క్రితమే ఐఆర్జీసీ ఏదైతే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏదైతే ఉందో ఆ సంస్థ తన ఫోటోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ అంతిమ యాత్రకు కూడా పాల్గొనలేదు. ఎందుకనంటే ఇజ్రాయెల్ నుంచి థ్రెట్ ఉందని కొన్ని రిపోర్ట్స్ రావడం కారణంగా ఈవెన్ తన తండ్రి భార్య అంత్యక్రియలకు కూడా పాల్గొనకపోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ నెల 23వ తారీఖు నాడు జరగబోయే స్మారక సభకు మాత్రం తను హాజరు కానున్నట్లు వార్తలు ప్రచురం అవుతున్నాయి. ఐఆర్జీసీ కూడా చెప్పడం జరిగింది. అది టెహ్రాన్లోని ఆ స్మారక సభ ఏదైతే ఉందో అది టెహ్రాన్లోని సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో జరిగే కార్యక్రమం. దానికి ఖమేనీతో పాటు మిగిలిన ఆ దేశానికి ఇరాన్కి సంబంధించిన ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నట్లు ఇక్కడ మనకు వార్తలు వస్తున్నాయి. అయితే రీసెంట్గానే ఒక ప్రకటన, బహిరంగ ప్రకటన చేయడం జరిగింది ఖమేనీ గారు. ఏమంటాడు, ఎవరైతే తన తండ్రిని చంపారో వాళ్ళను వదిలిపెట్టను, ప్రతీకార చర్యలు తప్పకుండా ఉంటాయని ఖమేనీ గారు చెప్పడం. అంతిమ యాత్రలో ఇరాన్ ప్రజలు ట్రంప్ని చంపాలని నినాదాలు చేయడం, ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, సో వాళ్ళని అంతమొదించాలని నినాదాలు చేయడం కారణంగా మళ్ళా తీవ్ర పరిణామాలు మిడిల్ ఈస్ట్లో మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఉందో అది కూడా దాన్ని తుంగలో దొక్కి అమెరికా, ఇరాన్ మళ్ళా విచ్చలవిడిగా దాడులు చేసుకోవడం ప్రపంచం అంతా గమనిస్తూనే ఉంది. అయితే ఇక్కడ మొత్తం ఒక బజ్ ఏర్పడ్డదన్నమాట. ఏంటిదనంటే తను హాజరై ఏం మాట్లాడతాడు, థ్రెట్ అయినా ఏమైనా చేస్తాడా, ట్రంప్ నెతన్యాహు టార్గెట్ అని ప్రకటిస్తాడా, లేకపోతే శాంతియుతంగానే ఉంటాడా, తన తండ్రిని చంపిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతమొదించడమే లక్ష్యంగా పెట్టుకుంటాడా అనేది ఇక్కడ మా ప్రపంచం అంతా, యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. ఇరాన్ ప్రతీకార చర్యలు, అమెరికా స్థావరాలపై భీకర దాడులు, హర్మూజ్ జలసంధి మూసివేత, మరోసారి బగ్గుమన్న పశ్చిమాసియా, అమెరికా ఇరాన్ పరస్పర దాడులు, జోర్డాన్, ఖతార్, ఒమాన్లోని యుఎస్ స్థానిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులు, హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటన, తమపై దాడులు పునరావృతమైతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక. సో ఇక్కడ నిన్న ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఏదైతే ఉందో ఐఆర్జీసీ, అది ఒక తన అఫీషియల్ ఛానల్, ఏదైతే మీడియా ఛానల్, తమ అధికారిక మీడియా సంస్థ అయిన సేపాహ్ న్యూస్ ద్వారా ఐఆర్జీసీ ఈ వివరాలు వెల్లడించింది. ఇరాన్లోని దక్షిణ ప్రాంతంలో అమెరికా దాడులు చేసినట్టు, అమెరికా ఇజ్రాయిల్ దాడులు చేసినట్టు, దానికి ప్రతిస్పందనగా 3 దశల్లో ప్రతీకార దాడులు చేసినట్టు ఇక్కడ ప్రకటించడం జరిగింది. మొదటి దశలో జోర్డాన్లోని ప్రిన్స్ హాసన్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకొని అక్కడి కమాండ్ కంట్రోల్ సెంటర్ని విధ్వంసం చేయడం, అలాగే MQ-9 రిపీట్ డ్రోన్ల హ్యాంగర్ను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా రెండో దశలో ఖతార్లోని అల్ ఉదయిద్ ఎయిర్ బేస్పై దాడి చేసి కమాండ్ సెంటర్తో పాటు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ కేంద్రాలను కూడా ధ్వంసం చేశాయని ఐఆర్జీసీ ఈరోజు ప్రకటించడం మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా 3వ దశలో ఒమాన్లోని దుక్మా పోర్ట్లో ఉన్న అమెరికా లాజిస్టిక్ కేంద్రాలపై భారీ దాడి చేశామని తెలిపింది. ఇరాన్ సైన్యం కూడా కువైట్, బహ్రైన్లోని అమెరికా స్థావరాలపై కమీకాజే డ్రోన్లతో దాడులు చేసిందని, రాడార్ సైట్లు, ఆయుధ డిపోలను ధ్వంసం చేసిందని వెల్లడించింది. సో అమెరికా మళ్ళీ దాడులు చేస్తే మాత్రం తీవ్ర ప్రతీకార చర్యలు ఉంటాయని ఈరోజు ఇరాన్ ప్రకటించింది. అయితే దీని కారణంగా హర్ముజ్ జలసంధి కూడా మళ్ళా మూతపడడం ఇక్కడ మనం చూస్తున్నాం.
దానికి సంబంధించిన కంటిన్యూషన్ విషయం చూద్దాం. హర్ముజ్ జలసంధిలో నౌకాపై ఇరాన్ దాడి, 10 మంది భారతీయులు సేఫ్, ఒకరి గల్లంతు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తలు బగ్గుమన్నాయి. ఒమేన్ తీరంలోని హర్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న జిఎఫ్ఎస్ గెలాక్సీ అనే వాణిజ్య నౌకాపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో నౌకాలో ఉన్న 11 మంది భారత సిబ్బందిలో ఒకరు గల్లంతయ్యారని, మిగిలిన 10 మందిని సురక్షితంగా కాపాడమని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. దాడి తర్వాత నౌకాలో మంటలు చెలరేగి భారీగా దెబ్బతినడంతో సిబ్బంది ప్రాణాలతో బయటపడేందుకు నౌకాను విడిచిపెట్టినట్టు తెలిపింది. అయితే ఆ అటాక్ జరిగిన తర్వాత నౌక పూర్తిగా దెబ్బతినడం కారణంగా అందులో ఉంటే సేఫ్ కాదని నౌకాలో ఉన్న 11 మంది వాళ్ళు సేఫ్గా బయటపడ్డారు. అందులో ఒకరు గల్లంతయ్యారు, మిగిలిన 10 మంది సేఫ్గా ఉన్నారు. అయితే ఈ విషయం పట్ల విదేశాంగ శాఖ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయన ఒమాన్ రాయబారులతోటి, ఆ రాయబారి కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు చేస్తుర్రు. అయితే వాళ్ళు దీన్ని ఏమని సమర్థించుకుంటున్నారు అంటే, ఒమాన్ ఏదైతే అనాధికారికంగా ఉండే రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అప్ చేస్తుంది ఆ నౌక, కాబట్టి దాడి చేసినామని సమర్థించుకోవడం జరిగింది. అయితే దీన్ని భారత ప్రభుత్వం మాత్రం తీవ్రంగా పరిగణనలోకి తీసుకొని ఖండించింది. ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఒమాన్ తీరంలో జిఎఫ్ఎస్ గెలాక్సీ వాణిజ్య నౌకపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. నౌకాలోని 11 మంది భారతీయుల్లో 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. గల్లంతైన భారతీయుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఒమాన్లోని భారత రాయబారి కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటుందని తెలిపింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకాలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని, ఉద్రిక్తలను తక్షణమే తగ్గించాలని భారత్ పిలుపునిచ్చింది. వీళ్ళ ఈగో క్లాషెస్ వల్ల ఏవైతే ఉన్నాయో ఈరోజు మొత్తం వరల్డ్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఇట్లాంటి నౌకాలపై దాడి చేయడం కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నాయి దేశాలు. సో వీటిని ఒకసారి ఆలోచించి పెద్దన్న పాత్ర పోషించే అమెరికానే ఈ ద్వంద్వ చర్య ఏదైతే ఉందో, దుందుడుకుతనం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకొని వేగవంతంగా చర్యలు చేపట్టి ఆ శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవాలని యావత్ ప్రపంచం కోరుకుంటుంది. అయితే ట్రంప్ వైఖరి కూడా గెలిచిన కానించి, 2వ టర్మ్ గెలిచిన కానించి ఎట్లా అనంటే యుద్ధాలను ప్రారంభిస్తుండు, కొన్ని యుద్ధాలను ఆపుతున్నా అంటుండు, నోబుల్ శాంతి బహుమతి కావాలంటుండు. అయితే ఇరాన్ విషయానికి వస్తారికే మనకి ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క సైనిక చర్యలు చేపడుతూనే దాడులు ప్రతి దాడులు జరుగుతూనే ఇంకో పక్క దౌత్యపరమైన చర్చలు కూడా చేస్తున్నాం అంటారు. అంటే ఈ ద్వంద్వ వైఖరి ఏంది అనేది ఒకసారి అందరం ఆలోచించుకోవాలి. దీని కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రాంతంలో శాంతి స్థిరత్వం కోసం జరుగుతున్న చర్చలను ముగించి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలని భారత్ సూచించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాణిజ్య నౌకలు అలాగే పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోరాదని, అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఉండరాదని స్పష్టం చేసింది. అయితే ఇంటర్నేషనల్ సీ రూట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎవరి నియంత్రణ ఉండకూడదు, అది ప్రపంచానికి మొత్తానిది అనేది స్పష్టంగా ఇక్కడ మ్యారిటైమ్ పాలసీ గురించి భారత్ మాట్లాడుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాణిజ్య నౌకలపై దాడి చేయడం కూడా సమర్థించదగ్గ విషయం కాదు, ఖండించాలి దీన్ని. ఇది ఎవరు చేసినా, ఏ దేశం చేసినా తప్పే అని ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు సమర్థించుకునే విషయం ఏంటంటే, మరోవైపు నౌక అనాధికార మార్గంలో ప్రయాణించడం వల్లే దారి మళ్లించే చర్యగా దాడి చేశామని ఇరాన్ తన చర్యను సమర్థించుకుంది. అంటే ధ్వంసమయ్యేటట్టు చర్య ఏమంటారు, దాడి చేయాలా? ఒకసారి ఆలోచించాలి మనం.